బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ గ్రంథం కలిగిన వారందరూ కూడా తెరిచి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. ద బుక్ ఆఫ్ ఐసయా చాప్టర్ 54 verse 10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నేను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. క్షంతంలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగం మీద మన చేతులుంచి స్వతంత్రించుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల యేసు స్వామి, చదవబడినటువంటి లేఖన మాటలను శక్తివంతమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి. మా వినికిడిలో ఈ రోజున మీరు మా కొరకు నియమించినటువంటి వాగ్దానమును స్థిరపరచండి. వినగలిగిన చెవులు, ఆలోచించగలిగిన హృదయం పదిలిపరుచుకోవడానికి అవసరమైన మీ కృపలు కూడి వచ్చిన మా 50 మందికి పరిపూర్ణంగా దయచేయండి. నాకును, మాకును, మా కుటుంబాలకును, మా పరిచర్యలకును, మా వ్యక్తిగత జీవితాలకును, మా బిడ్డలు చేస్తున్న వృత్తి వ్యాపార ఆత్మీయ జీవితాలకును విరోధముగా లేవనెత్తబడే ప్రతి ఆయుధములను, ప్రతి విధములైన చీకటి క్రియలను, దురాత్మ ప్రభావమును యేసుక్రీస్తుని నామమున లయపరుస్తూ విన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి శక్తిని సంగ్రహించి తద్వారా కూడి వచ్చిన 50 మంది దీవించబడిన వారిగా వసించుటకు సహాయం చేయమని యేసు శక్తివంతమైన నామమున అడిగి కొంచెం తండ్రి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖనపు మాట మనకెంతగానో సుపరిచితమైనటువంటి మాట. పాటలుగా పాడుకుంటుంటాం. అనేక పర్యాయాలు ఈ మాటల్లో నుండి అనేక వర్తమానాలు కూడా మనం విని ఉంటాం. అయితే దేవాది దేవుడు ఈ చదివినటువంటి వాక్య భాగంలో మనమందరం అనుకుంటున్నట్టుగా, మీరందరూ ఊహించినట్లుగా నా కృప నిన్ను విడిచిపోదు అన్న మాటను దేవుడు నాకు చూపించలేదు. ఈ వాక్యంలో దేవుడు నీ యందు జాలిపడు యెహోవా. హల్లెలూయా. ఈ మాసం దేవాది దేవుడు సంఘమునకు తెలియజెప్పమన్నటువంటి వాగ్దానం ఏమిటి అని అడిగినట్లయితే, నేను మీ యందు జాలిపడు దేవునిగా, మీ యందు జాలిపడు దేవునిగా, ఈ మాసమంతా కూడా నీ పట్ల నేను జాలిని చూపిస్తూ, మీ యందు జాలిపడినటువంటి దేవునిగా నీ ప్రతి అక్కర తీరుస్తూ, ప్రతి అవసరత తీరుస్తూ, ప్రతి దుఃఖమును తొలగిస్తూ, ప్రతి వేదనను తొలగిస్తూ, ప్రతి వ్యాధిని తొలగిస్తూ, నువ్వు వేటినైతే నా దేవుడు నాకు ఈ మాసం చేయకపోతాడా అని ఎదురు చూస్తున్నావో ఆ ప్రతి కార్యమును నెరవేర్చుటకు జాలిపడు దేవునిగా, ఆమేన్, జాలిపడు దేవునిగా ఇది నిన్ను చూసి చెబుతున్నాడు. జాలిపడు దేవుడు. హల్లెలూయా. ఏది జరగాలని కోరుకుంటున్నావో, ఏది దేవుడు కనికరముతోనూ దయతోనూ జాలితోనూ నీకు ఇవ్వాలని ఆశపడుతున్నావో ఆ కార్యమును దేవాది దేవుడు నీకు దయచేసే దేవుడు అన్నాడు. 2 రోజుల క్రితం నుండి నేను శనివారం నుండి ఈరోజు వాగ్దానం కొరకు నేను దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాను. దేవాది దేవుడు నాకు ఒక దృశ్యాన్ని చూపించాడు. ఒక దృశ్యం ఏమిటి అని అడిగినట్లయితే, ఒక మనిషి బాగా బక్క చిక్కిపోయి శరీరం అంతా శుష్కించి నలిగిపోయి ఎముకలు గూడుగా ఉండి, ఆ ఎముకలు గూడుగా ఉన్నటువంటి వ్యక్తి మీద అనేక మంది దాడి చేస్తున్నట్టు, అనేక విధమైనటువంటి క్రూర మృగాలు అతన్ని కబళించి వేయాలని, సాధారణంగా చూస్తే ఆ యొక్క శరీరాన్ని డేగలు కూడా దగ్గరకు కూడా రానంత శుష్కించిపోయి, క్షీణించిపోయి, నశించిపోయినట్టుగా ఉంది. అలా అన్ని విధాల నలిగిపోయి నశించిపోయినటువంటి ఒక వ్యక్తి అసహాయుడై నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక, ఏమీ అర్థం కాక అన్ని వైపుల నుండి, ఒకవైపు క్రూర మృగాలు, మరొక వైపు క్రూర పక్షులు, మరొక వైపు మనుషులు, మరొక వైపు అతను హింసిస్తున్నటువంటి తొక్కివేయాలన్నటువంటి రీతిలో చాలామంది ప్రయత్నం చేస్తూ ఒక మనిషి సొమ్మసిల్లి పడిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా పడిపోయి ఒక మనిషి కనబడుతున్నాడు. ఆ మనిషి వైపు అందరూ ఒక్కసారిగా దాడి చేయాలనుకున్న ప్రయత్నం చేసినప్పుడు
నా దేవుని యొక్క బలమైన హస్తం అతని మీద చాపబడి దగ్గరికి తీసుకుని కౌగిలిలో పెట్టుకొని ఆ నిస్సహాయుడిగా ఉన్నటువంటి జాలితో ఎవరైనా నాకు ఏదైనా చేయకపోతారా అని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి నా దేవుని యొక్క బలమైన హస్తము కౌగిలించుకున్నటువంటి ఒక దృశ్యం నా కంటికి కనపడింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నా దేవుడు నిన్ను చూసి చెబుతున్నాడు. అటువంటి నిస్సహాయ స్థితిలో నువ్వు కానీ ఉన్నట్లయితే నా దేవుని యొక్క హస్తం నీ మీద చాపబడుతుంది. జాలి కలిగినటువంటి నా దేవుని హస్తం నీ మీద చాపబడుతుంది. ఆ నిస్సహాయ స్థితిలో ఎవరైనా నాకు చేయకపోతారా? ఈరోజు వర్తమానం ఎవరికి కాదండి, సంఘంలో ఉన్నటువంటి అందరికీ కాదండి. ఎవరైతే నిస్సహాయంగా ఉన్నారో, ఎవరైతే నా జీవితంలో ఏదైనా చేయకపోతారో, నా దేవుడు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు. ఈ సమస్యల నుండి, ఈ కష్టాల నుండి, ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుండి, పోరాటాల నుండి, శ్రమల్లో నుండి ఎవరైనా నాకు సాయం చేయకపోతారా అని వేదన పడుతున్నటువంటి నిస్సహాయులుగా ఉన్నరికి వారికి మాత్రమే ఈ దినపు వాగ్దానము, వారికి మాత్రమే ఈ దినపు వాగ్దానము. నాకు ఎవరు లేరు అనుకున్నటువంటి వారికి మాత్రమే ఈ దినపు వాగ్దానమై ఉన్నది. నా దుఃఖాన్ని తీర్చేవారు లేరే, నా వేదనను తీర్చేవారు లేరే, నా ఆవేదనను ఎరిగిన వారు లేరే, నాకెవరూ లేరే అనుకుంటూ నిస్సహాయ స్థితిలో పడి ఉంటే నా దేవుడు నిన్ను చూసి చెబుతున్నాడు. బహు జాలి కలిగినటువంటి దేవుడు, జాలికి హద్దులో లేనటువంటి దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు ఈ ఉదయకాలం నిన్ను చూసి చెబుతున్నాడు, నేను జాలి కలిగినటువంటి దేవుడిగా నీ ప్రతి విభాగంలోను, నీ జీవితపు ప్రతి విభాగంలోను, నీ వృత్తిలో, నీ వ్యాపారంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ యొక్క సంఘములో, నీ యొక్క సమాజంలో, నీకు ఇచ్చినటువంటి పరిచర్యలో అన్నిటిలోనూ నా యొక్క చేతులు చాపి నిన్ను వీటిలో హత్తుకొని ఆమేన్ హల్లెలూయా అటువంటి గొప్ప కార్యం నీ జీవితంలో జరిపించబోతున్నాడు. ఆమేన్. 7వ వచనం అదే అధ్యాయంలో చదివినట్లయితే, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని, నిమిషమాత్రము నిన్ను నేను విసర్జించి తిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను. ఆమేన్ హల్లెలూయా. గత మాసం వరకు ఒక నిమిషం మాత్రమే నిన్ను విడవబడినటువంటి స్థితిలో ఉన్నావు. జస్ట్ ఎ మూమెంట్, ఒక్క నిమిషం మాత్రం విడవబడినటువంటి స్థితిలో నువ్వు గత మాసం వరకు కనబడ్డావు. ఈ రోజున దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను గొప్ప వాత్సల్యముతో, గొప్ప ప్రేమతో, గొప్ప జాలితో, గొప్ప కనికరంతో నేను మరలా నిన్ను సమకూర్చబోతున్నాను. విడవబడిన స్థితిలో నువ్వు ఇక మీదట ఉండవు. నా జాలితో, నా కనికరముతో, నా వాత్సల్యతతో మరలా నిన్ను, నీ కుటుంబాన్ని నేను సమకూర్చబోతున్నాను. త్రోసివేయబడిన, విడవబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నిత్యమైనటువంటి నా కృపతో, నిత్యమైనటువంటి నా వాత్సల్యతతో నేను నిన్ను మరలా సమకూర్చబోతున్నాను. నా దేవునికి ఒక పేరుందండి. నిర్గమకాండము 33వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అనే నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, వాని యందు కనికరపడెదను. మరియు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా దేవుడు ఈరోజు కనికరము చూపించే దేవునిగా, జాలి చూపించే దేవునిగా, హల్లెలూయా, ఆయన మంచితనం అంతా ఈరోజు వరకు నువ్వు ప్రతి క్షణము అనుభవించబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ మెర్సిఫుల్ గాడ్. మన దేవుని యొక్క కనికరం, మన దేవుని యొక్క మంచితనం, మన దేవుని యొక్క దయ నువ్వు ప్రతి క్షణము ఈ యొక్క రోజు, ఈ క్షణం మొదలుకొని నువ్వు అనుభవించబోతున్నావు. నమ్మిన వారి చేతులపైకి ఒకసారి మనసారా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్ ఆమేన్. కరుణకు కనికరానికి చాలా తేడా ఉందండి. కరుణ అన్న మాటకి కనికరం లేక జాలి, దయ అన్న మాటకు కనికరము, దయ, జాలి ఇవన్నీ పర్యాయ పదాలు. కరుణ అంటే జస్ట్ షోయింగ్ సమ్ అఫెక్షన్, కరుణ. అయితే కనికరం అన్నది ఏమిటి అని అడిగినట్లయితే అర్థం చేసుకోండి. ఎప్పుడు ఒక మనిషికి కనికరం పుడుతుందంటే, ఉదాహరణకి రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోయాడు. ఆ గాయపడిపోయిన వ్యక్తిని చాలామంది చూస్తూ వెళ్తుంటారు, అయ్యో పాపం అని వెళ్ళిపోతుంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఆ గాయపడినటువంటి వ్యక్తిని చూసి గతంలో అతనికి సంభవించినటువంటి అటువంటి గాయపడి కింద పడిపోయినటువంటి ఒక స్థితిని జ్ఞాపకం చేసుకొని కిందకు దిగి
వెళ్తున్నటువంటి వ్యక్తి కిందకు దిగి దగ్గరకు వచ్చి గాయపడినటువంటి వ్యక్తికి సహాయం చేస్తాడే, ఆ సహాయం చేసే ముందు అతని బాధను పూర్తిగా అవగాహన కలిగి ఎదుటి వ్యక్తి యొక్క వేదనను పూర్తిగా అర్థం చేసుకొని ఆ సహాయం అందిస్తాడు. చూసారా, అది కనికరం అంటే. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనం అనుభవిస్తున్నటువంటి బాధను, మనము పడుతున్నటువంటి వేదనను ఆయన అనుభవించి స్పందించి చేసే సహాయమే కనికరం. హల్లెలూయా. కరుణ అంటే ఎవరైనా పేదవాడండి పాపం అంటే ఒక మాట వినగానే సంథింగ్ విల్ హెల్ప్, ఆ విధమైనటువంటి సహాయం ఈ మాసం దేవుడు చేస్తానట్లా. నీ బాధను ఆయన భరించి, నీ వేదనను ఆయన భరించి, ఆ వేదనలో, ఆ బాధల్లో, నీకున్న శ్రమలో, పోరాటంలో నువ్వు ఎలా ఉంటావో ఆయన అర్థం చేసుకుని వాటిని భరించినటువంటి దేవుడు విడిపించడానికి ఈ మాసము కనికరము లేక జాలి కలిగినటువంటి దేవుడిగా ఈ మాసం మనందరి జీవితాల్లో ఆయన క్రియలు చేయబోతున్నాడు. చేతుల పైకి ఒకసారి మనసారా దేవునికి స్తోత్రం చేద్దాం. మనుషుల గుణాలు చాలా రకాలైన గుణాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటారు. మనుషులకు అనేక గుణాలు ఉంటాయి. ఒకరోజు కోపం ఉంటుంది, ఒకరోజు అసూయ ఉంటుంది, ఒకరోజు ప్రతీకార వాంఛ ఉంటుంది, ఒకరోజు పగ ఉంటుంది, ఒకరోజు స్వార్థం ఉంటుంది, ఒకరోజు ఎదుటి మనిషి సంతోషాన్ని చూసి మనం సంతోషంగా ఉండలేం, ద్వేషం ఉంటుంది. అనేక రకాలైనటువంటి కార్యాలు మన జీవితాల్లో మనుషులమైనటువంటి మనము నిమిషానికి ఒక రీతిని మనం మారిపోతూ ఉంటాం. అయితే నా దేవుడికి ఉన్న ఒక గుణం ఏమిటి అని అడిగినట్లయితే 145వ కీర్తనలో మనం చూడగలం. 8-9 వచనాల్లో, 145వ కీర్తన 8-9 వచనాల్లో, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, కృపాతిశయము గలవాడు. ఆయన అందరికీ ఉపకారి, ఆయన కాదు, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఈరోజు కూడి వచ్చిన అందరికీ ఉపకారి. చెప్పండి, ఈరోజు కూడి వచ్చిన నాకు ఆయన ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఆయన కనికరములు ఎలా ఉన్నాయంట? సమస్త కార్యముల మీద ఉన్నాయట. కొన్ని కార్యాల్లో కనికరం చూపించి, కొన్ని కార్యాల్లో కనికరం చూపించనటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఆయన యెహోవా అందరికీ ఉపకారి, దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు, కృపాతిశయం కలిగినటువంటి దేవుడు, దయాదాక్షిణ్యము కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరాన్ని మనపై అపరిమితముగా అనుగ్రహించనై ఉన్నారు. ఆమేన్. ఆయన జాలి లేక ఆయన కనికరం ఏం చేస్తుంది ఈ మాసంలో, ఏం చేయబోతుంది ఈ మాసంలో, ఏం చేయబోతుంది మన జీవితంలో అని చూస్తున్నట్లయితే, మొట్టమొదటిగా 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. 2 రాజులుగా 5 ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకు దయచేశాడు. క్లుప్తంగా, వేగంగా ఒక్కొక్కటి వివరించడానికి చాలా గంటలు పడతాయి. అయితే నేను క్లుప్తంగా ముందుకు సాగుతాను. 2 రాజులు 13వ అధ్యాయం 23వ వచనం. కానీ యెహోవా వారి మీద జాలిపడి, వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికి తన సముఖముల నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. ఆమేన్. మొట్టమొదటిగా దేవుడు జాలిపడి, యెహోవా జాలి కలిగినటువంటి దేవుడు మన పట్ల జాలిపడి ఏం చేయబోతున్నాడు అని అడిగినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును లేక నిబంధనను నెరవేర్చబోతున్నాడు ఈ మాసం. వాట్ ఎవర్ గాడ్ ప్రామిస్డ్ ప్రీవియస్లీ, దేవుడు నీకు ఏమైతే వాగ్దానం చేశాడో, ఏ ఏ కార్యములైతే దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడో, ఆ కార్యములన్నిటినీ జాలి కలిగినటువంటి దేవుడు మనం చేసినటువంటి పొరపాట్లు, మనము దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి నడవడిక, మన ప్రవర్తన, వాటన్నిటినీ కూడా లెక్కలోకి, పరిగణలోకి తీసుకుంటే మనల్ని నాశనం చేయవలసినటువంటి దేవుడు వాటిని నాశనం చేయక దేవుడు చేసినటువంటి నిబంధన మేరకు మన పట్ల జాలి కలిగినటువంటి దేవుడు నిబంధనను లేక వాగ్దానమును నెరవేర్చే దేవుడు అయినాడు. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనము ఇటువంటి మాట చదవగలం. 8:23లో చూసినట్లయితే,
యెహోవా యెహోవా ఇశ్రాయేలు దేవా ఇశ్రాయేలుల దేవా పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను భూమి యందైనను నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. ఆమేన్. నిబంధన నెరవేరుస్తాడని చాలా మందికి సంతోషం. అబ్బా, ఈ మాసం దేవుడు ఇచ్చిన వాగ్దానం మనకు ఇదివరకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరిపోతాయి. అయితే దేవుడు ఒక కండిషన్ కూడా చెప్తున్నాడు. పూర్ణ మనసుతో దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నటువంటి వారికి దేవుడు చేసిన నిబంధన నెరవేర్చే దేవుడు అన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా అయితే ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించబోతున్నటువంటి సందర్భంలోనే నీవు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి నేను తీసుకువెళ్తానని ఏ విధంగా అయితే దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్పునకు ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నప్పటికీ ఆయన అరణ్యంలోను ఎడారుల్లోనూ ఎదురుగా వచ్చినటువంటి యోర్దాను నది వంటి ప్రవాహంలోను ఎరుగో కోటగోడల వంటి ఆ యొక్క ప్రాకారముల్లోనూ లేకుంటే ఎర్ర సముద్రం వంటి అడ్డుగా వచ్చినటువంటి సముద్రం మధ్యను ఆయన ఎంతగానో వాటన్నిటిని కూడా ఛేదించుకుంటూ నడిపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ అనేక విరోధమైన క్రియలు కార్యములు ఉన్నటువంటి వారిని దేవుడు అందరినీ కూడా తీసుకువెళ్ళలేదు. అయితే పూర్ణ మనసుతో వెంబడించినటువంటి వారిని, పూర్ణ మనసుతో దేవుని యొక్క మాటలకు లోబడినటువంటి వారికి, అంటే దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నటువంటి వారిని దేవుడు ఆశ్చర్యమైన రీతిలో దేవుడు చేసినటువంటి నిబంధన వారి జీవితంలో నెరవేర్చాడు. ఆమేన్. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి కనానుకు వారిని చేర్పించాడు. ఈ యొక్క సమయం కూడా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెహెమీయా గ్రంథంలో ఈ యొక్క ఉదంతమంతా మనం చూడగలం. 9వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఉదంతం మనకు కనపడుతుంది. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గం గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగుచుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఈయక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకొని దేవుని వెంబడించినటువంటి, దేవుని యొక్క మాటలకు లోబడి ఆయన విడిపించినటువంటి ప్రజలమైనటువంటి మనము ఆయనను వెంబడించినటువంటి వారికి ఆయన ఇచ్చిన వాగ్దానం అక్షరాలా నెరవేర్చే దేవుడు అన్నాడు. అట్టి వారికి ఏ విధమైనటువంటి ఆహార కొదువ లేకుండా జీవితకాలమంతయు ఆయన అక్కరలు అవసరతలన్నీ తీరుస్తూ ఏ కొదువ లేకుండా ఆయన పోషించి నడిపించే దేవుడు అన్నాడు. వారు అరణ్యంలో వెళ్తున్నప్పుడు, ఎడారిలో వెళ్తున్నప్పుడు పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఒక మహిమ కలిగినటువంటి దేవుని యొక్క ప్రసన్నత వారిని నడిపిస్తూ వచ్చింది. నువ్వు నమ్ము, ఈ యొక్క 2016 నవంబర్ 1వ తారీఖున ఈరోజు మొదలుకొని ఒక మహిమ కలిగినటువంటి దేవుని యొక్క ప్రసన్నత నీపై, నీ కుటుంబంపై నిలిచి నిన్ను ఎలా నడిపిస్తుందంటే ఏ మాత్రము నీకు హాని కలగకుండా ఉపకారాత్మ చేత దేవుడు సదా నీకు అవసరమైనటువంటి మేళ్ళైనటువంటి నీకు క్షేమమును కలిగజేసే కార్యాలు బోధిస్తూ ఏ కొదువ లేకుండా నీ అక్కరలు, నీ అవసరతలన్నీ సంధించబడి, ఆమేన్, నీ అక్కరలు అవసరతలన్నీ సంధించబడి గత మాసమంతా నువ్వు ఎంతో ఇబ్బందితోనే గడుపుతూ వచ్చావు. గత మాసమంతా కూడా నువ్వు అన్నీ సక్రమంగా జరిగాయి అనుకుంటూ వచ్చావు. కానీ పోయిన 31వ తారీఖు వరకు కూడా ఎన్నో అవసరతలు ఇంకా సంధించబడకుండా ఆగిపోయాయి. ఎన్నో అవసరతల్లో నువ్వు ముందుకు సాగలేకుండా కనీసం నవంబర్ మాసంలో అయినా తిరగబోతాయని వచ్చావు. అయితే జాలిపడు దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, జాలిని నీ పట్ల అపరిమితంగా చూపిస్తున్నటువంటి దేవుడు నిన్ను చూసి చెబుతున్నాడు, నీ అక్కరలు, నీ అవసరతలన్నీ కూడా సంధించబడులాగున నిబంధన చేసినటువంటి దేవుడు, నీ పట్ల నిబంధన చేసినటువంటి దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, ఆ నిబంధన నెరవేర్చే దేవునిగా ఈ మాసానికి కనపడబోతున్నాడు. ప్రతి అక్కర, ప్రతి అవసరత సంధించబడబోతోంది. గమనించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 మనకు అందరికీ ఫెమిలియర్ వర్స్, చదవక్కర్లేదు. అక్కడ మనం చూస్తున్నాం, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో
బాగా చూడండి. ఆ మాట చాలాసార్లు మనకు అన్నిసార్లు చదివి ఉంటాం. దేవుడు ఒక న్యూ రెవల్యూషన్ దాంట్లో నాకు చూపించాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును దేంట్లో మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, కనాను వైపు వెళ్తున్నప్పుడు వారిపై మహిమ కలిగిన మేఘస్తంభము, మహిమ కలిగిన అగ్ని స్తంభము వారితో ఉండి నడిపించింది. ఆ మహిమ కలిగినటువంటి మేఘస్తంభములో నుండి, ఆ మహిమ కలిగినటువంటి అగ్ని స్తంభములో నుండి గమనించండి, ఈ మన్నా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆకాశం నుండి వచ్చినప్పటికీ, పరమ నుండి దేవుడు పంపించినప్పటికీ దానిని చేరవేసింది ఎవరు అంటే ఆ మహిమ కలిగినటువంటి దేవుని యొక్క ప్రసన్నత, మహిమ కలిగినటువంటి మేఘము వీరికి అవసరమైనటువంటి మన్నాను తీసుకొచ్చింది. మీరు నమ్మండి, ఈ మాసం అంతా కూడా దేవుని మహిమ మీ ప్రతి అక్కరను, మీ ప్రతి అవసరతను పరము నుండి తీసుకొచ్చి మీకు చేరవైపోతుంది. ఏ కొదువ లేకుండా దేవుడు మీకు నిబంధన చేసినటువంటి రీతిలో. ఆమేన్. అదే నెహెమ్యా గ్రంథంలో చూస్తున్నాం 21వ వచనంలో, 9:21లో నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఆమేన్. 22 ఇదిగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సీహోను అను. గమనించండి, కేవలం అక్కర్లు అవసరతలు తీర్చడం మాత్రం కాదు, శరీర బలహీనతలు తీసివేయడం మాత్రమే కాదు, వస్త్రములంతా కూడా పాతకెళ్ళకుండా మీకు కావాల్సిన సమస్తం ఇవ్వటం మాత్రమే కాదు, గొప్ప స్వాస్థ్యమును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ యొక్క సరిహద్దులు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. మీ యొక్క సరిహద్దులు విస్తారపరచబోతున్నాడు. గాడ్ గోయింగ్ టు గివ్ ఇన్హెరిట్ ఒక మాటలో చెప్పాలంటే మీకు కొన్ని ఆస్తిపాస్తులు దేవుడు ఈ మాసంలో సమకూర్చబోతున్నాడు. ఆమేన్. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పలే. ఎంతైనా మీ సంతోషం. జాలి కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు తన మహిమలో తాను మీకు చేసినటువంటి నిబంధన, ఇశ్రాయేలు ప్రజలకు ఏమని నిబంధన చేశాడు? పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో ప్రవేశపెట్టి వాటిని 12 గోత్రాలకు పంచి పెడతానన్నాడు. అదేవిధంగా దేవుడు నీ ప్రతి అక్కర అవసరత తీర్చటం మాత్రమే కాకుండా జాలి కలిగినటువంటి దేవుడు నీకు గొప్ప స్వాస్థ్యముని మాసం నీకు ఇవ్వబోతున్నాడు. మనసారా దేవునికి స్తోత్రం చేద్దాం. సంతోషంగా దేవునికి స్తోత్రం చేద్దాం. యెషయా గ్రంథం 49:13 చూసినట్లయితే, యెషయా గ్రంథం 49:13 చూసినట్లయితే, శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. రెండవదిగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు తాను చేసినటువంటి నిబంధన నెరవేర్చి మన అక్కరలు అవసరతలన్నీ తీర్చడం మాత్రమే కాకుండా రెండవదిగా ఆయన ఏం చేయబోతున్నాడు అని అడిగినట్లయితే, ఆయన నిన్ను శ్రమలో నుండి విడిపించి ఓదార్పునివ్వబోతున్నాడు. శ్రమలో నుండి విడిపించి ఆయన ఓదార్పునివ్వబోతున్నాడు. ఆది కాండంలోకి చూసినట్లయితే 39వ అధ్యాయంలో 21వ వచనంలో మనం ఒక వ్యక్తిని చూస్తాం. చెరలో వేయబడినటువంటి ఒక వ్యక్తి, చేయని నేరానికి చెరలో వేయబడినటువంటి వ్యక్తి చూస్తాం. పేరు మనకందరికీ తెలుసు, యోసేపు. అతని పేరు యోసేపు. అన్నయ్య లేక స్వార్థానికి అసూయకు లోనైనటువంటి వ్యక్తిగా, అతడు చేయని నేరానికి అమ్మి వేయబడినటువంటి స్థితిలో మరొక చోట పనిచేస్తున్నటువంటి వ్యక్తి చేయని నేరానికి జైలు పాలయ్యాడు. జైలు పాలైనటువంటి చెరలో ఉన్నటువంటి శ్రమలో ఉన్నటువంటి అనుభవంలో ఆయన ఎంతగానో వేదన పడుతున్నటువంటి పరిస్థితుల్లో యోసేపుకు దేవుడు తోడుగా ఉండి కనికరాన్ని చూపించి, చదవండి అన్నమాట 20. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి ఆమేన్. చాలు. కనికరపడి. ఆమేన్. ఏం చేశాడు దేవుడు? కనికరపడి. ఈరోజు నా దేవుడు రెండవదిగా జాలిపడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, జాలిపడు యెహోవా ఏం చేస్తున్నాడంటే, నిన్ను ఆయన కనికరంతో నీ పట్ల నిన్ను బంధించబడినటువంటి చెరానుభవంలో ఉన్నటువంటి వాటిలో నుండి దేవుడు విడిపించి గొప్ప ఓదార్పును కలుగజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 42:12 కూడా చదివినట్లయితే, ఇర్మియా గ్రంథం 42:12 చూసినట్లయితే అక్కడ ఒక వాక్యం మనం చదువుకుంటాం. 42:12
మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదు. బబులోను రాజు బంధించబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా అయితే బంధించబడి వీరు బాధపడుతున్నారో వాళ్ళ చేతుల నుంచి నేను విడిపిస్తాను. గమనించండి, చాలా మంది ఈరోజు అప్పులతో బంధించబడి, అనేక శ్రమలతో బంధించబడి, అనేక వ్యాధులతో బంధించబడినటువంటి మిమ్మల్ని ఈ మాసం మీ ఎడల జాలిపడి యెహోవా వాటిలో నుండి, ఆ చెరలో నుండి విడిపించబోతున్నాడు. నమ్మిన వారి చేతులపైకి ఒకసారి మనసారా దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి మహాదేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆమె శ్రమ, అప్పులనే శ్రమ, వ్యాధి అనే శ్రమ, చీకటి క్రియలు అనే శ్రమ, దుఃఖం కలిగజేసే అనేక శ్రమ, బబులోను అంటే ఇశ్రాయేలులకు, బాబిలోన్ కంట్రీ ఇజ్రాయేలులకు విరోధమైనటువంటి ఆ యొక్క శత్రు దేశం, శత్రువుల చేతిలో బంధించబడినటువంటి ఆ చెరలో నుండి ఈ మాసము దేవుడు జాలితో మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మామూలుగా విడిపించట్లేదు, వాళ్ళే చెప్పబోతున్నారు. ఎవరైతే బంధించారో, ఎవరైతే మిమ్మల్ని బంధించారో వాళ్ళు చెప్తారు, బాబు మీరు వెళ్ళండి నాయన, మీరు వెళ్ళండి బాబు, మీరు వెళ్ళిపోండి అయ్యా అని చెప్పి మీకు దారిచ్చి సెల్యూట్ కట్టి దారి అయిపోతున్నారు. మీరు వెళ్ళండి బాబు, మీతో మేము పెట్టుకోం, మీరు దయచేసి వెళ్ళండి అని చెప్పబోతున్నారు. నమ్మిన వారి చేతులపైకి దశ దేవుని ఇస్తారు. అర్థమవుతుందా? ఎవడైతే బంధించాడో, ఎవడైతే ఇబ్బంది కలిగజేస్తాడో, ఎవడైతే నీ ఏడుపు కారణమో ఆడే నమస్కారం చెప్పమ్మా, నువ్వు వెళ్ళమ్మా, అయ్యా నువ్వు వెళ్ళయ్యా, అమ్మ నువ్వు వెళ్ళమ్మా, నీ జోలికి నేను రాను. ఆయన చెప్పేశాడు రాత్రి, నువ్వు వెళ్ళు అంటారు. ఈ రోజున ఎవరు చెప్పేశారు రాత్రి? ఈ ఉదయకాలం ముందు ఇప్పటికే కొంతమందికి అక్కడ వణుకు పుడుతుంది, ఎక్కడో కొంతమందికి వణుకు పుడుతుంది. మీరు నమ్మండి, కొంతమందికి వణుకు పుడుతుంది. మిమ్మల్ని ఏడిపించే వారికి వణుకు పుడుతుంది, మిమ్మల్ని బాధ పెట్టే వారికి వణుకు పుడుతుంది, మిమ్మల్ని శ్రమలకు గురి చేసినటువంటి వారికి వణుకు పుడుతుంది. దేవుడు ఒక టెర్రర్ క్రియేట్ చేశాడు వాళ్ళకి. నమస్కారం చెప్పి వెళ్ళండి, మీరు వెళ్ళండి అంటారు. మిమ్మల్ని కానీ వెళ్ళలేకపోతే వాళ్ళు బతుకంతే బస్ స్టాండే. ఈ రోజు మొదలుకొని దేవుడు మీ పట్ల జాలి కలిగిన, మీ పట్ల జాలి చూపించే దేవుడు. నిశ్చయముగా చెప్తున్నాను, నేను నిశ్చయముగా చెప్తున్నాను, బక్క చిక్కినటువంటి, సొమ్మసిల్లినటువంటి, పడద్రోయబడినటువంటి, ఎవరు దిక్కు లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను నా దేవుడి కౌగిలిలోనికి చేర్చుకొని నిన్ను చూసి చెప్తున్నాడు, నిన్ను చూసి చెప్తున్నారు, నేనున్నా నీకు, నీ పట్ల జాలి చూపిస్తున్నాను అని ఒకవైపు నీకు చెప్తున్నాడు. రెండో వైపు నీ శ్రమకు, నీ దుఃఖానికి, నీ వేదనకు కారణమైనటువంటి వారికి ఒక భీతిని కలుగు చేసి, ఇక్కడ చూడండి ఆ మాటే ఉంది, అతనికి మీ ఎడల జాలిపడి మిమ్మల్ని పంపడానికి అతనిలో ముందు భయం కలుగు చేస్తాడు. మీరు వాడికి భయపడక్కల, దేవుడు వాడికి భయం కలుగు చేస్తాడు ఈ రోజున. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. శ్రమల్లో నుండి ఆయన ఓదార్చి మిమ్మల్ని విడిపించే దేవుడిగా మీ పట్ల జాలిని కలిగి చేస్తున్నాడు. ఆమేన్. 116వ కీర్తన 5వ వచనాన్ని చదివినట్లయితే, 116వ కీర్తన స్పష్టంగా గట్టిగా చదవాలి. 5వ వచనం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యము గలవాడు. వాత్సల్యత గలవాడు. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. వాత్సల్యత ఇంగ్లీష్లో ఏముందంటే గ్రేషియస్. దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు అంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గ్రేషియస్ అంటే ఏమిటి? దయాళుడు లేక కృప కలిగినటువంటి వాడు అంటే ఏంటి? గ్రేషియస్, ఇంగ్లీష్లో గ్రేషియస్ అన్న మాట వినియోగించబడింది. అంటే ఏమిటి అని అడిగినట్లయితే, గ్రేస్ అందరూ చెప్తాం, కృప అంటే ఏంటి? అర్హత లేనటువంటి వారికి ప్రేమ చూపించి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదము లేక దేవుడు అనుగ్రహించే దేవుని యొక్క సహాయానికే పేరు కృప. గతంలో ఒకసారి చెప్పా, కృప అంటే ఏమిటి? నిన్న మొన్న మానసు నన్ను అడిగాను, కృప అంటే ఏంటి? చాలా పర్యాయపదం, చాలా భావాలు, చాలా అర్థాలు చెప్పచ్చు కృపకి. దేవుని కృపకి, మనుషుల కృప కాదు. ఒక వ్యక్తి దొంగతనానికి వచ్చాడు, దొంగతనం చేస్తుంటే పట్టుబడ్డాడు. నేను చెప్పాను గతంలో కూడా, దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. పట్టుబడ్డ వ్యక్తికి క్షమించి పంపించేయటం కృప కాదు. ఓ మంచి మనసు, పోతే పనులే అని క్షమించి వదిలేయటం. తెలియకుండా వచ్చావు నైనా, వెళ్ళిపో, తప్పు చేసావు అని. అయితే వాడికి భోజనం పెట్టి, వాడి కడుపు నిండా దగ్గరుండి డైనింగ్ టేబుల్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి, వెళ్తున్నప్పుడు ఒక 1000-2000 ఖర్చులు పెట్టుకో అని పంపిస్తే అది కృప. అంటే
యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, వ్యతిరేకంగా వసిస్తున్నా, విరోధంగా కార్యం చేస్తున్నా వాటిని మన్నించి వారికి సహాయం చేస్తాడు. చూశారు, అది దేవుడి కృప అంటే. ఆమేన్. ఈ మాసం దేవుడు అటువంటి కృపతో దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. దేవుడు నాకు గత రాత్రి కూడా మళ్ళీ నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను. నేను శనివారం నుంచి సిద్ధపడుతున్నప్పటికీ నిన్నటి రోజున మళ్ళీ మధ్యాహ్నము రాత్రి నేను ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు, ఈ పరిచర్యలు ఈరోజు మొదలుకొని విస్తరించబోతున్నాయి. మీ వ్యక్తిగత జీవితాలు ఈ రోజు నుంచి విస్తరించబోతున్నాయి. మీ కుటుంబాలు ఈ రోజు నుంచి విస్తరించబోతున్నాయి. చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 13-18 వచనాల్లో, Deuteronomy chapter 13 verses 17 and 18, if you can see this verses. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట విన్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి జాలిపడి నిన్ను కరుణించి, దయాదాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు నిన్ను కరుణించి, నీ పితరులతో ప్రమాణము చేసిన వాక్యంలో కూడా మొదటిగా ఇచ్చిన వాగ్దానంలో కూడా చూసినట్టే ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయును. ఆమేన్. నిన్ను దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడు, నీ పట్ల కనికరం చూపిస్తున్నటువంటి దేవుడు ఈ మాసంలో తన యొక్క దయా దాక్షిణ్యతలను బట్టి, తన కృపలను బట్టి, తన కనికరాన్ని బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని విస్తరింపజేయబోతున్నాడు. నీ వ్యాపారాన్ని విస్తరింపజేయబోతున్నాడు. నీ సంపాదనను విస్తరింపజేయబోతున్నాడు. నమ్మిన వారు చప్పలు పెట్టే గొప్ప దేవునికి మనసారా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం చేయాలి? ఆయన వైపు తిరగాలి, ఆయన మాట వినాలి. 2 దినవృత్తాంతములు 30:9-10 వచనాలు కూడా ఇదే విధమైన మాట రాయబడింది. 2 Chronicles chapter 30 verses 9 and 10. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల, ఎట్లా? యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఆమేన్. ఈ మాసం ఆయన వైపు తిరిగితే మన పట్ల ఆయన కరుణను, కటాక్షాన్ని పరిపూర్ణంగా చూపించి మనల్ని విస్తరింపజేసే దేవుడు అన్నాడు. ఆమేన్. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇన్ ద మంత్ ఆఫ్ November 2016. ఎక్స్పాన్షన్. దేవుడు గొప్ప విస్తరణ కలుగజేయబోతున్నాడు. నీ వృత్తిలో గొప్ప విస్తరణ, నీ వ్యాపారంలో గొప్ప విస్తరణ, నీ యొక్క పరిచర్యలో గొప్ప విస్తరణ, నీ సంఘంలో గొప్ప విస్తరణ. దేవుడు తన కనికరాన్ని బట్టి, కృపను బట్టి, కరుణా కటాక్షాన్ని బట్టి, దయా దాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు వైపు నువ్వు తిరిగినట్లయితే, ఆయన మాట వినినట్లయితే, ఆయన మాటల పట్ల నువ్వు విధేయత చూపించినట్లయితే గొప్ప విస్తరణ నీ కొరకు సిద్ధంగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 కార్యాలు చూసాం. ఆయన జాలి వలన ఆయన మనకు చేసినటువంటి నిబంధన నెరవేర్చి మన అక్కరలు, అవసరతలన్నీ తీర్చే దేవుడు అన్నాడు. రెండవదిగా ఆయన మన శ్రమల్లో ఓదార్చి లేక ఆదరించి పరిపూర్ణంగా విడిపించే దేవుడు అన్నాడు. మూడోదిగా చూసినట్లయితే ఆయన కనికరాన్ని, ఆయన దయను మన పట్ల చూపించి ఆయన వైపు తిరిగినటువంటి మనల్ని విస్తరింపజేసే దేవుడు అయి ఉన్నాడు. మనసారా దేవుడికి స్తోత్రం చేద్దామా? లూకాసు వార్త 10:34 వచనాన్ని చదివినట్లయితే, లూకాసు వార్త 10:34 వచనాన్ని చూసినట్లయితే, అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి. ఈ యొక్క సంభవం మనకు తెలుసు. సమరయుడు వెళ్తున్నాడు. ఒక వ్యక్తి గాయపడి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. ఎరిగో ఒక వెళ్తున్నటువంటి మార్గంలో పడిపోయినటువంటి ఆ వ్యక్తిని దేవుడు అతన్ని చూసి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ దేవుడు జాలితో నీ గాయములు కట్టే దేవుడు అయినాడు.
నీ హృదయంలో ఉన్నటువంటి గాయాలు పదే పదే నిన్ను ఎంతగానో వేదనకు గురి చేస్తున్నాయి. ఆ గాయాలు ఎంతగానో గుర్తొచ్చినప్పుడల్లా కూడా మానినట్టు అనపడుతుంది, మానిపోయినట్టు అనిపిస్తుంది. మరలా ఒక్కోసారి కొన్ని దెబ్బలు ఉంటాయి చూసారు, కాళ్ళకు చేతులకు ఎప్పుడైనా దెబ్బలు తగులుతాయి, బాగా డ్రై అయిపోతుంది, బాగా ఎండిపోతుంది. ఇక రేపో ఎల్లుండో ఈ గాయం పూర్తిగా ఎండిపోయినటువంటి ఆ యొక్క ఆ పైన ఏర్పడినటువంటి పొర ఎండిపోయినటువంటిది ఊడిపోయి ఇంకా చక్కగా పూర్తయిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళా దెబ్బ తగులుతుంది. పొరపాటుగా మళ్ళీ తలుపో ఎక్కడో ఎదురు చూడడం రైతు తగులుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అక్కడి నుంచి కొంచెం మళ్ళీ బ్లడ్ రావటం, రేపో మాపో అది పూర్తిగా మానిపోవలసినటువంటి గాయం మళ్ళీ ఏమవుతుంది, ఆ గాయం మళ్ళీ బిగినింగ్ నుంచి మళ్ళీ ఇబ్బంది కలిగే రీతిలో ఉంటుంది. కొన్ని సమస్యలు మన హృదయంలో కూడా ఆ విధంగానే ఉన్నాయి. మనం ఎంత చక్కగా జీవించాలని ప్రయత్నం చేసినా, ఎంత బాగుండాలని ప్రయత్నం చేసినా, మనలో ఉన్నటువంటి కోతి బుద్ధి ఏం చేస్తుందంటే మళ్ళీ గాయాలను రేపుతుంది. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ గాయములు కట్టడానికి మనసులో ఎక్కడో ఉన్నటువంటి ఆ గాయాలను దేవుడు కట్టబోతున్నాడు. ఏమైనా గాయం అంతటిని మాన్పబోతున్నాడు దేవుడు. నీ దగ్గరకు వచ్చి నీ గాయములు మాన్పు దేవుడు అయి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నా కనికరం, నా యొక్క దేవుని యొక్క కనికరం లేక దయ లేక జాలి ఎలా ఉంటుంది అని అడిగినట్లయితే, ఒకసారి ఒక సందర్భంలో దేవుని యొక్క ప్రసంగాలు వింటున్నారు. చాలామంది క్రైస్తవ ప్రసంగాలు అంటే ఏదో గొప్ప ఆదరణ ఇచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఒక రక్షణలోనికి నడిపిస్తుందని మాత్రమే అనుకుంటారు. దేవుని యొక్క ప్రసంగం ఒకసారి 3 రోజుల పాటు వింటున్నటువంటి ప్రజలంతా కూడా అలా ఆకలి దప్పులు మర్చిపోయి చక్కగా దేవుని మాటలు వింటున్నారు. అంతా అయిపోయింది. 3వ రోజు అయిపోయిన తర్వాత మీటింగ్ అంతా అయిపోగానే అక్కడ ఉన్నటువంటి అసోసియేట్ పాస్టర్స్, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అసోసియేట్స్ ఎవరు, పేతురు, యోహాను ఎక్సెట్రా ఉన్నారు, 12 మంది అపోస్తులు ఉన్నారు. చూశారు, వాళ్ళంతా వీళ్ళు పంపించేద్దాము, దేవుడా యేసయ్య వీళ్ళు పంపించేద్దాము, వీళ్ళకి భోజనం అంతా మనం పెట్టలేం కానీ మన దగ్గర ఏం లేదు అంటే, దేవుడు ఆకలితో ఉన్నటువంటి వారిని చూసి కనికరపడి వాళ్ళ పట్ల కనికరాన్ని చూపించి, అయ్యో వాళ్ళని ఆకలితో నేను ఎలాగ పంపిస్తానని చెప్పి 5 రొట్టెలు 2 చేపలతో అద్భుతాలు చేశాడు. ఈ యొక్క రోజున కూడా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా దేవుడు కనికరంతో ఆహారం పెట్టే దేవుడు మాత్రమే కాదు, కుష్టి వ్యాధిగ్రస్తులు ఒకసారి లేక గుడ్డి బెడ్షకులు ఒకసారి రోడ్డు పక్కన కూర్చొని కరుణించమని కేకలేసినప్పుడు దేవుడు వారి పట్ల కనికరం చూపించి జాలిపడి వారిద్దరికి కంటి చూపునిచ్చాడు, కుష్టి వ్యాధిగ్రస్తుడికి స్వస్థతనిచ్చాడు. ఈ నవంబర్ మాసం నా దేవుడు గాయములు మాన్పే దేవుడుగా, ఈ యొక్క శరీర సంబంధమైన మనసుకు సంబంధించిన అన్ని గాయాలను దేవుడి మాసం మాన్పబోతున్నాడు. గాయములు మాన్పాలి అంటే, గాయాలు మానాలంటే ఏంటంటే ఒక అద్భుతం జరగాలి మనకి. పాతవి మర్చిపోయి ఒక కార్యం జరగాలి మనకి. ఈరోజు అటువంటి ఈ మాసం, నవంబర్ మాసం, నీ పాత నొప్పి కలిగేసే కార్యాలన్నీ కూడా తొలగించబడే రీతిలో దేవుడు ఒక అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నమ్మిన వారి చేతుల పైకి ఒకసారి దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలు ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. 7 రొట్టెలు కొన్ని చేపలు ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. ఆ కార్యాలు లాంటి కుష్టి వ్యాధిగ్రస్తుడు లేకపోతే గుడ్డి భిక్షకుడు, ఇంతెందుకు నాయన విధవరాలు కుమారుడు చనిపోయి పాడి మీద తీసుకుని వెళ్తుంటే ఆ కుమారుని పట్ల జాలి పడ్డాడు దేవుడు. కనికరపడ్డాడు. ఆ నాయన విధవరాలు యొక్క పరిస్థితిని చూసి ఉన్న ఒక కుమారుడు చనిపోయాడని. ఈరోజు నా దేవుడు నీకు గాయం, మానసికంగాను శారీరకంగాను ఏదైతే గాయం కలిగిందో ఆయన నూనెను రాసి నీకు స్వస్థతనిచ్చటం, గాయం మాన్పడానికి ఆయన ఏం చేయబోతున్నాడు అని అడిగినట్లయితే, ప్రోటోకాల్ వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి వదిలినట్టుగా సంఘంలో తీసుకొచ్చి ఇక ప్రోటోకాల్ వాడు అయినటువంటి సేవకుడికి అప్పగించినటువంటి దేవుడు నేను ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆ గాయములు మాన్పడానికి ఒక అద్భుత కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. గాయములు మాన్పడానికి అద్భుత కార్యం. జస్ట్ స్వస్థత పొందుకుంటే ఏమీ మళ్ళా గుర్తొస్తుంది. స్వస్థత కాదు, ఆ మామూలు బాధం గమనించండి. చిన్నది మర్చిపోవాలంటే, పెద్దది మర్చిపోవాలంటే దానికన్నా పెద్దది మనకు సంతోషం నుంచి జరగాలి. దేవుడు అటువంటి నీ గాయములు మాన్పడానికి మహత్తరమైన అద్భుత కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రం చేద్దాం. చివరిగా 103వ కీర్తన 13వ వచనం. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు. చాలు. మొట్టమొదటిగా ఏం చూసాం? దేవుడు కనికరంతో జాలితో మనకు చేసినటువంటి నిబంధన నెరవేర్చి మన అక్కరలు మన అవసరతలన్నీ తీరుస్తానన్నాడు. రెండవదిగా ఆయన కనికరాన్ని బట్టి
ఏం చేస్తానన్నాడు? మనల్ని విడిపించి మనల్ని ఓదారుస్తానన్నాడు. దుఃఖంతో ఉంటే, వేదంతో ఉంటే ఆయన విడిపించి ఏం చేస్తానన్నాడు? ఓదారుస్తానన్నాడు. మూడోదిగా ఏం చెప్పాడు? దేవుడు మనల్ని విస్తరింపజేస్తానన్నాడు. ఆమేన్ చెప్పండి. విస్తరింపజేస్తానన్నాడు. ఈజ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ అవర్ లైఫ్. నాలుగవదిగా చూసాం, ఆయన గాయములు మాన్పుటకు అద్భుతాలు చేస్తానన్నాడు. ఆమేన్. గాయములు మాన్పి అద్భుతాలు చేస్తున్నాడు. ఐదవదిగా చూస్తున్నట్లయితే ఆయన ఏమని రాయబడింది? 103వ కీర్తన 13లో, తన తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు తండ్రి వలె మీ పట్ల జాలిని కనబరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేంటండి తండ్రి వలె జాలిని కలగటం? ఒకసారి గమనించండి. మా మానస చిన్న వయసులో, సంవత్సరం మేబీ 2 years ఏజ్ ఉంటుంది, ఒకసారి ఇంట్లో పడిపోయినప్పుడు, ఒకసారిగా చాలాసార్లు పడిపోతుంటుంది. ఆ రోజు పడిపోయినప్పుడు ఈ స్కటింగ్ ఉంది చూసారు, అక్కడ గోడ పక్కన స్కటింగ్ ఉంటుంది చూసారు, 4 అంగుళాలు 6 అంగుళాలు సైడ్లో ఒక లైనింగ్ లాగేసారు చూసారు, గ్రానైట్ స్కటింగ్ మీద పడింది. పడంగానే ఇక్కడ చీలిపోయింది. చాలామంది పిల్లలు పడుతుంటారు. ఈ గాయం 90% పిల్లలకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇక్కడ ఈ గడ్డం కింద ఈ స్కటింగ్ అది సహజం పిల్లలకి. అది ఏంటో అక్కడ తగులుతుంది. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటం కూడా చాలా కష్టం. ఇక్కడ మీలో కూడా చాలామందికి తగిలి ఉంటాయి. తగిలిన వాళ్ళంతా చేతులు పైకి అందరికీ చాలామందికి మీకు కూడా తగిలి ఉంటాయి. ఆ స్కటింగ్ మీద దెబ్బ తగిలింది. పక్కనే ఎస్వి హాస్పిటల్స్ అని ఉంది, డాక్టర్ వరదరాజన్ గారు, ఆయన దగ్గర తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్ళగానే ఆయన చూడగానే సూచేసా బ్లడ్ వస్తుంది, కాటన్ పెట్టాం, తడిగుడ్డ పెట్టాం, పక్కనే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళాం, బండి మీద తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళంగానే ఆయన కొంచెం డ్రెస్సింగ్ చేసి సూచేసి వేయాలా అన్నాడు, కుట్లు వేయాలా అన్నాడు. కుట్లు వేయటం ఏంటండి, చిన్నపిల్ల ఆ పిల్ల ఎలా తట్టుకుంటుంది అన్నాం. కుట్లు వేయటం తప్పదు అన్నాడు. సరే కుట్లు వేయడానికి కూర్చొని మానసాన్ని కూర్చోబెట్టాడు డ్రెస్సింగ్ టేబుల్ మీద. అక్కడ సూది దారం అంతా తీసుకుంటున్నాడు. సూది దారం అంటే బాగా చొక్కాలు కుట్టేది కాదు, సూది ఆ యొక్క దానికి సంబంధించినవన్నీ తీసుకుంటున్నాడు. ఇక్కడ అన్నీ చేసుకుంటుంటే ఆ సూది తీసుకుని ఇక్కడికి వెళ్తుంటే పాస్టర్ కూడా పక్కనే ఉంది. మానస అక్కడి నుంచి ఏమంటుందంటే, సాధారణంగా పిల్లలంతా కూడా అమ్మా అని ఏడుస్తారు. నార్మల్గా గాయం అయితే నాకు కూడా ఎప్పుడైనా దెబ్బ తగిలితే అమ్మా అని గుర్తొస్తుంది, అమ్మా అని తగులుతుంది. అది అక్కడి నుంచి ఏమంటుంది, డాడీ అంటుంది. డాక్టరు విచిత్రంగా ఉంది ఈ పేషెంటు. జనరల్గా పిల్లలు ఎవరు ఏడుస్తారు, అమ్మా అని ఏడుస్తారు. ఈ పిల్ల ఏమని ఏడుస్తుంది, డాడీ అంటుంది. అక్కడ నాకు చూడగా ఆ పెద్ద యమకింకరులా కనపడ్డాడు ఎవడు, ఆ డాక్టరు. ఒక యమకింకరుడు ఒక సూది తీసుకుని దెబ్బలను తీసుకుని నా కూతుర్ని పొడవటానికి వస్తున్నాడు. డాక్టర్ వేరే ఇంకేం ఆప్షన్ లేదా అట్లా, నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోతుంది, వేరే ఆప్షన్ లేదా అన్న. ఏం ఆప్షన్ లేదండి. నాకు అక్కడ ఆ సూది తీసుకుని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇదేమో లోపల వచ్చి డాడీ అంటుంది. ఆ డాడీ అటు వాళ్ళ అమ్మ ఏం కోప్పడిందో లేదో నాకు తెలియదు, కానీ నేను పక్కన ఉన్నాను. ఇక్కడ నన్ను విడిచిపెట్టేసి ఆడి డాడీ అని ఏడుస్తుంది అనుకుందో లేదో మరి నాకు తెలియదు, కానీ డాక్టరు ఆ సూది దారం తీసుకుని ఆ కుట్లు వేయడానికి దగ్గరికి వెళ్తుంటే నేను చూడలేకుండా ఓరవలేకుండా ఆ యొక్క పొడుస్తుంటే చూడలేకుండా అలా తిరిగి పక్కకు వచ్చేసి అలా కళ్ళలో నీళ్ళు తిరిగిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే, తనకు కుట్లు వేస్తున్నప్పుడు ఆ సూది వెళ్ళి పొడుస్తున్నప్పుడు నన్ను పొడిచి నాకు కుట్లు వేస్తున్నంతగా ఆ నొప్పి కలిగింది. అది తండ్రి ప్రేమ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాసం నా దేవుడు జాలి కలిగినటువంటి తండ్రిగా, మీకు గాయమైనప్పుడు తనకు గాయమైనట్లుగా, మీరు సఫర్ అవుతున్నప్పుడు ఆయన సఫర్ అవుతున్నట్లుగా ఆయన మరలా మిమ్మల్ని చేర్చుకునే దేవుడై ఉన్నాడు. ఒక తండ్రిలా మరలా మిమ్మల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రిని చూస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రిని చూస్తాం. ఆ యొక్క 20వ వచనాన్ని కానీ చూసినట్లయితే, లూకా సువార్త 15:20, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకుని
వేడుకొనెను. చాలు, దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం, ఒక కుమారుడు చూస్తున్నాం. ఆ కుమారుడు ఎవడు అని అడిగినట్లయితే లోకంలో పడి, పాపంలో పడి, అనేక విధములైనటువంటి శరీర క్రియలతో, లోక పాపములతో తన జీవితాన్ని పాడు చేసుకుని, తండ్రి యావదాస్తిలో తనకు రావాల్సినటువంటి వాటాను తీసుకుని బయటకు వెళ్ళిపోయి పాపం చేసి ఆస్తినంతా తగలబెట్టి చివరికి అతని జీవితం చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే అందరూ విలువబడినటువంటి స్థితిలో వెళ్ళి పందుల దగ్గరికి చేరాడు. చెప్పినటువంటి మాట వినలేదు, నాన్న చెప్పినటువంటి మాట వినలేదు, అయిన వాళ్ళు చెప్పినటువంటి మాట వినలేదు, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట వినలేదు. ఎన్ని చెప్పినా నా బతుకు నా ఇష్టం అన్నట్టుగా బలాదూరుగా జీవించాడు. అలా బలాదూరుగా జీవించినటువంటి వ్యక్తి విలువబడినటువంటి స్థితిలో ఒకరోజు అన్ని కోల్పోయి, చేసినటువంటి పాపం వల్ల కోల్పోయినటువంటి ఆస్తిపాస్తులు, కోల్పోయినటువంటి ఆరోగ్యం, చివరికి అతని పరిస్థితి ఎలా వచ్చిందంటే పందులు మేపడానికి అతని జీవితము అప్పగించబడి ఆ పందులు మేపుతున్నటువంటి సందర్భంలో పందులకు పెట్టే ఆహారాన్ని తినటానికి కూడా సంసిద్ధత వ్యక్తపరిచినటువంటి పరిస్థితుల్లో అతను పశ్చాత్తాపంతో అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నా తండ్రి అంటే ఎంతో మంది పని వాళ్ళకి మంచి భోజనం ఉంది, నేను ఇక్కడ ఈ విధంగా కష్టపడుతున్నానే అని వెంటనే అతను పశ్చాత్తాపడి ఒక డెసిషన్ తీసుకున్నాడు. పర్లేదు, మా నాన్న కొట్టినా పర్లేదు, మా నాన్న తిట్టినా పర్లేదు, మా నాన్న త్రోసివేసినా పర్లేదు, మా తండ్రి దగ్గరికి వెళ్తాను అని చెప్పి అతను డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళాడు. మనకి ఈ ఉదంతమంతా తెలుసు. నేను చెప్పుకొచ్చే మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాట నా జీవితంలో నేను రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మిగిలిన 4 ఆశీర్వాదాల కన్నా, మిగిలిన 4 విధములైన ఆశీర్వాదాల కన్నా మీరు నమ్మండి, నేను చెప్పబోయే మాట మీకు గొప్ప దీవెనను, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప ప్రోత్సాహాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఏం జరిగింది అని అడిగినట్లయితే తండ్రి దగ్గరికి వచ్చాడండి. వచ్చి ఇక తండ్రి దగ్గరికి వచ్చాడు. కరెక్ట్గా ఆ టైంలో తండ్రి ఇంట్లో ఏదో పని చూసుకుంటున్నాడు. ఏదో పని చేసుకుంటూ యథాలాపంగా గుమ్మంలో నుండి బయటకు చూశాడు. అదిగో అంత దూరంలో తన కుమారుడు అక్కడ అంతా ఎలా ఉన్నాడు అని అడిగినట్లయితే చక్కగా వెళ్తున్నప్పుడు, ఆస్తిని పంచుకొని వెళ్ళినప్పుడు ఎంతో హుషారుగా, ఎంతో మంచి వస్త్రములు కలిగిన వ్యక్తిగా, ఆస్తిపాస్తులు కలిగిన వ్యక్తిగా వెళ్తున్నప్పుడు ఒక ధనవంతుడి కుమారుడుగా వెళ్ళాడు. ఇప్పుడు వస్తున్నప్పుడు ఎంతగానో పందుల దగ్గర పనిచేస్తూ, పందులు మేపుతూ, ఎంతగానో భయంకరమైనటువంటి, అంటే ఊరికి గుర్తించలేనటువంటి కేవలమైన స్థితిలో ఉన్నాడు. అయితే గమనించండి, అతను ఊరికి గుర్తించలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా తండ్రి మనస్సు అతన్ని గుర్తుపెట్టింది. అతడు నా కుమారుడు అని గుర్తుపెట్టింది. అంటే గుర్తుపట్టడం కాదు, ఆ తండ్రి మనసు, ఆ తండ్రి కలిగిన జాలి ఎలా ఉందంటే, అతను ఎలా ఉన్నాయంటే, ఏ రోజైనా నా కుమారుడు రాకపోతాడా, ఏ రోజైనా నా కుమార్తె రాకపోతుందా అని గుమ్మం వైపు చూస్తున్నటువంటి తండ్రిగా కనపడ్డాడు. కుమారుని చూడంగానే కుమారుడు వచ్చి, డాడీ నేను తప్పు చేశాను, డాడీ నీ ఆస్తి తగలబెట్టాను, డాడీ నేను పాపం చేశాను, డాడీ నీకు అన్ని విధాలుగా అవమానం తీసుకొచ్చాను అని ఏమీ చెప్పలేదండి. అతడు ఇంకనూ దూరంగా ఉండంగానే ఆ జాలి పడినటువంటి తండ్రి, కనికరము కలిగినటువంటి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని దగ్గరకు తీసుకొని, అతన్ని కౌగిలించుకొని, అతను కలిగి ఉన్న పందుల మధ్య పనిచేసినటువంటి వాసన కానీ, అతను కేవలంగా లోకంలో జీవించినటువంటి పాపములు కానీ, ఏ శాపములు కానీ, ఏ బలహీనతలు కానీ తండ్రి అతనిని దూరంగా పెట్టక, అతన్ని త్రోసిపుచ్చక, కౌగిలించుకుని దగ్గరకు తీసుకున్నట్టుగా పరమ తండ్రి ఈ మాసంలో నిన్ను చూసి చెబుతున్నాడు, నీ ప్రతి విధమైన పాపమును, నీ ప్రతి విధమైన విరోధమైన కార్యమును, ప్రతి విధమైన అతిక్రమాల్ని నా దేవుడు మన్నించి పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను కౌగిలించుకొని ముద్దాడి మునుపటి కంటే అధికమైన ఆ స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు కోల్పోయినటువంటి స్థానాన్ని మరలా నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏ స్థానాన్నైతే నువ్వు కోల్పోయావో, ఏ స్థానాన్నైతే సంఘంలో కోల్పోయావో, ఏ స్థానాన్నైతే ఆత్మీయంగా కోల్పోయావో, ఏ స్థానాన్నైతే దేవుని దృష్టిలో నువ్వు కోల్పోయావో, మరలా చేరదీసే దేవుడు, తండ్రి వలె జాలి పడే దేవుడు ఈ రోజున ఆ కోల్పోయినటువంటి స్థానాన్ని మరలా నీకు ఇవ్వబోతున్నాడు. మరలా నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. మీరు నమ్మండి, నవంబర్ మాసం నీ జీవితాన్ని కట్టే మాసం, నవంబర్ మాసం నీ ఆత్మీయ జీవితాన్ని కట్టే మాసం, నవంబర్ మాసం నీ కుటుంబాన్ని కట్టే మాసం, నవంబర్ మాసం నీ జీవితాన్ని కట్టి ఆశీర్వదించే మాసము. ఆమేన్.
కౌగిలించుకొని ముద్దాడి విడిచిపెట్ల. ఆ యొక్క పాత రోత మురికి కలిగిన వాటన్నిటిని కూడా తొలగించి ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని ఇచ్చాడు, ఉంగరాన్ని ధరింపజేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కోల్పోయినటువంటి అన్ని ఆధిక్యతలను దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. అదే అధికారాన్ని మరలా నీకు ఇవ్వబోతున్నాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నవంబర్ మాసంలో తండ్రిలా జాలిపడి మరలా నీ జీవితాన్ని కట్టే మాసమైనది. ఏమాన్, మరలా కట్టే మాసమైనది. సమ్ ఆఫ్ యూ, నేను నిశ్చయంగా చెప్పగలను, దేవుడు నాతో చాలా క్లియర్గా ఒక విషయం మీకు ముందే చెప్పా. బక్క చిక్కినటువంటి వ్యక్తి, అన్ని వైపులా మనుషులు, శత్రువులు, దుర్మార్గులు, దుష్టులు, విషజీవులు, లేక క్రూర మృగాలు ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలు హింసించడానికి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి, హింసించబడుతున్న నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు ఏ విధంగా అయితే ఆదరణ కలిగజేసి, జాలిని కలిగజేసి అతని దగ్గరకు తీసుకున్నాడు. నా మనసుకైతే నాకు అలాంటి దుఃఖం, అలాంటి వేదన ఉన్నటువంటి నాకు దేవుడు ఇలా నన్ను ఆదరణ కలిగజేసి నన్ను హక్కును చేర్చుకున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి రీతిలో ఉన్నటువంటి నిన్ను నా దేవుడు మరలా నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. నువ్వు కోల్పోయావు ఒక స్థానాన్ని, కోల్పోయావు దేవుని యొక్క సన్నిధిలో ఆ స్థానాన్ని. నువ్వు అనుకోవటం మంచి భక్తి చేస్తున్నావు. నో, యు లాస్ట్ యువర్ ఐడెంటిటీ ఇన్ ద క్రైస్ట్. దేవుల్లో నీ ఉనికిని కోల్పోయావు. దేవుళ్ళు నువ్వు ఉనికిని కోల్పోయావు. అందుకే నువ్వు విచ్చలవిడిగా తిరుగుతున్నావు, విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు, విచ్చలవిడిగా చేష్టలు చేస్తున్నావు, విచ్చలవిడిగా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు. అయితే నా దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు మరలా నిన్ను దగ్గరికి చేర్చుకోవాలనుకుంటున్నాడు. నేను దేవుడు శిక్షించాలనుకోవట్లేదు, దేవుడిని శిక్షించాలనుకోవట్లేదు, నిన్ను దగ్గరికి చేర్చుకోవాలనుకుంటాడు. మరలా నీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు. ఇదొక మంచి అవకాశం నా ప్రియకుమారుడా, నా ప్రియకుమారి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ గాడ్ ఈస్ గివింగ్ టు అస్. మనకు ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎన్నో వర్తమానాలు వింటుంటాం, ఎన్నో కార్యాలు మనకు సూటిగా వస్తుంటాయి. మనం తీసుకున్న నిర్ణయంలో నుండి నేను మార్చుకొని నేను ఇలాగే అనుకుంటుంటాం. అయితే ఈరోజు నువ్వు మార్చుకొని నీ పరిస్థితిని మార్చుకుంటే, నువ్వు సిద్ధపడితే, నువ్వు దూరంగా ఉన్నావు లోపలికి రావడానికి. అంటే మీరు అనుకోండి మేము లోపలికి వచ్చామనుకుంటున్నాం, కానీ నేను చెప్పేది ఎక్స్టర్నల్గా కాదు, ఆత్మీయంగా నువ్వు చాలా దూరంగా ఉన్నావు. దేవుని దగ్గరికి, దైవ సేవకుల దగ్గరికి, వారి మనసును తాకే రీతిలో నువ్వు లేవు. అయితే నువ్వు సిద్ధపడితే, మళ్ళా పశ్చాత్తాపడితే, మళ్ళా నా దేవుని మందిరంలో, మళ్ళా నా దైవ సేవకుల సమక్షంలో అన్న ఒక పశ్చాత్తాపం నీకు వస్తే, నువ్వు నమ్ము, నా దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను దగ్గర చేర్చుకుంటాడు. ఏమా, నువ్వు తటపటాయిస్తున్నా, వెళ్తే ఏమంటారో, దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, మళ్ళీ నన్ను అవమానంగా చూస్తారేమో, నన్ను కేవలంగా అనుకుంటారేమో, ఒకప్పుడు నేను కాదననే అలా ప్రవర్తించానే, మళ్ళీ ఈరోజు మనసు మార్చుకొని నేను మళ్ళీ వెళ్తే, దేవుడు ఎప్పుడు కూడా అలాగా నువ్వు చేసినటువంటి తప్పిదాన్ని, పొరపాటుని ఎత్తి చూపించి నిన్ను బాధపట్టే దేవుడు కాదు. మునుపటి కన్నా అధికమైన ప్రేమతో మళ్ళీ నీ జీవితాన్ని కట్టే దేవుడైనాడు. ఎన్నో నిర్ణయాలు మనం దేవునికి వ్యతిరేకంగా చేస్తుంటాం, వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, దేవుని మాటకు లోబడకుండా మనం ప్రవర్తిస్తుంటాం. అయితే నీ మనసులో దేవుడి దినాన్ని, చాలామందికి దేవుడు మాట్లాడుతున్నాడని తెలియదండి. ఏదో పాస్టర్ గారు మంచి ప్రసంగం చేశారనుకుంటున్నాను, నేను నా ఆలోచనతో నేను మాట్లాడలేదు, నేను చదువుకున్నటువంటి వాటిని మీతో మాట్లాడలేదు. దేవుని ఆలోచనలు, దేవుని ఆత్మ ఏది బోధించమంటుందో ఆ మాటలు మాత్రమే ఈరోజు నేను బోధిస్తున్నాను. ఈ నవంబర్ మాసము నీ జీవితాన్ని మరలా కట్టే మాసం. ఈ నవంబర్ మాసము నీ పట్ల జాలి కలిగినటువంటి తండ్రి నీ జీవితాన్ని కట్టే మాసం. నువ్వు ఒక తీర్మానం తీసుకుని నన్ను క్షమించు అని కూడా అడగక్కర్లా. నువ్వు మార్పు కలిగినటువంటి ఆలోచన నీ హృదయంలో పశ్చాత్తాపం వస్తే చాలు. నేను వినకపోయానే, ఒకరోజు అయ్యో ఆ రోజు చెప్పి కూడా వినకపోయానని పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఈరోజు మనం పశ్చాత్తాపడితే చాలు, మన జీవితంలో ఒక అద్భుత కార్యం చేసే దేవుడు అన్నాడు. ఒక తీర్మానం చేసుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుడు మనకు గొప్ప ఉనికిని మరలా కలుగు చేయబోతున్నాడు. God is going to give a greatest identity in Christ in the temple of the Lord. దేవుని యొక్క ఆలయంలో నీకు గొప్ప ఉనికిని, గుర్తింపుని దేవుడు ఇవ్వబోతున్నాడు. చేతులారా మరలా దాన్ని నువ్వు కోల్పోకు. ఈరోజు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుందాం. మోకరిద్దాం, దేవుని వైపు చూద్దాం. 5 విధములైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. జాలిపడు యెహోవా. ఆమేన్ చెప్పండి, జాలిపడు యెహోవా. ఏమిటి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు? మొదటిగా ఆయన నిబంధన నెరవేర్చి అవసరతలు, అక్కర్లని తీర్చును. రెండవదిగా శ్రమలలో ఉన్నటువంటి అనుభవంలో నుండి విడిపించి, అంటే ఆదరించి విడిపిస్తాడు. మూడవది మనల్ని విస్తరింపజేస్తాడు. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. నాలుగవది గాయములు మాన్పి
అద్భుతాలు చేస్తాడు. గాయములన్నీ మర్చిపోయే, కొన్ని గాయాలు చాలా కాలం ఉంటుంది అనుకుంటున్నారు, ఈరోజు అన్ని గాయాలు తీసేయబోతున్నాడు. నీ జీవితంలోకి అద్భుత కార్యాలు జరగబోతాయి. గమనించండి, ఏది గాయం కలిగి బాధపడుతున్నామో దానికి ప్రత్యామ్నాయంగా 100 రెట్లు దేవుడు ఇచ్చాడు అనుకో, అవన్నీ మర్చిపోతాం. ఆమేన్ చెప్పండి. అద్భుతాలు జరగబోతున్నాయి. తద్వారా నువ్వు గాయములు ఆ యొక్క గాయములు మాన్పడం మాత్రమే కాదు, మరెన్నడూ గుర్తురానంతగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. చివరిగా ఏంటి, ఆయన మరలా తండ్రి వలె మన జీవితాన్ని కట్టే దేవుడు. ఆయన ఈజ్ గోయింగ్ టు రీబిల్డ్ అవర్ లైఫ్ యాజ్ ఎ ఫాదర్. రీబిల్డ్ అవర్ లైఫ్ యాజ్ ఎ ఫాదర్. అయితే మన జీవితంలో ఏం చేయాలి? దేవుని యొక్క జాలి అన్ని చోట్ల చూస్తే ఆయన వైపు తిరగాలి, ఆయన మాట వినాలి. చివరికి ఇక్కడ చూసినట్టయితే పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోకరిద్దాం, దేవుని వైపు చూద్దాం.